మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు. మిత్రులరా, మనము దూపాడు బుద్ధిస్టు మాన్యుమెంట్ దగ్గరికి వెళ్తున్నాము. అయితే ఈ బుద్ధిస్టు మాన్యుమెంటు పరిస్థితి ఎలా ఉందంటే కేవలం కూడా ఇటుక పెళ్ళలు తప్పితే ఇంకేం కనపడుతులేదు. అయితే దాని చరిత్ర ఏంటి, అసలు ఒక బౌద్ధ మాన్యుమెంటుకి ఏమేమి ఉంటాయి, ఒక బుద్ధ స్తూప అంటే ధాతుగర్భ స్తూపము సైజును బట్టి ఆ మాన్యుమెంటు ఉంటుంది. అంటే ధాతుగర్భ స్తూపము పెద్దదిగా ఉంటే ఆ చుట్టుపక్కల మొత్తం అంటే అక్కడ ఉండే ఒక ధాతుగర్భ స్తూపం పెద్దదంటే పెద్ద గురువు అనమాట, బౌద్ధ గురువు, ప్రొఫెసర్. ఆయన తర్వాత చాలా మంది స్టేజీల వారిగా స్తూపాలు ఉంటాయి, ఉద్దేశకపూర్వక స్తూపాలు ఉంటాయి. అంటే కొంతమంది జ్ఞాపకార్థం కోసం నిర్మించే స్తూపాలు ఉంటాయి, కొంతమంది చనిపోయిన సమాధులు ఉంటాయి. అయితే చనిపోయిన వారివి సమాధులతో పాటు అలాగే బిక్కు నివాస గృహాలు, అంటే బిక్కులు బౌద్ధ భిక్షువులు అంటే టీచర్లు, మనము భిక్షువులు అంటారు కానీ టీచర్లు వాళ్ళకి సంబంధించిన నివాస గృహాలు. అలాగే అంటే బౌద్ధ భిక్కువులు ఆ విహారంలోనే నివసించేవారు, అక్కడే ఉండేవారు వాళ్ళు. తర్వాత వచ్చేసి అక్కడ ఉన్న నేర్చుకోవడానికి వచ్చిన విద్యార్థులకు సంబంధించిన విహారాలు. దూపాడు మనం వచ్చాము. దానికి కాలువ ఉందంటే నీరు పారే చోటనే ఉంటాయి స్తూపాలు. చిన్నగా చూపిస్తుంది, ఇది దిగమని చెప్తుంది. పెట్టేస్తుంది. ఓకే, అక్కడ ఉంది. ఇక్కడ పురావస్తు శాఖ బోర్డు పెట్టారు.
మిత్రులరా, ఈ బౌద్ధ స్తూపానికి మొత్తం దారులు క్లోజ్ చేసేసారు. ఎక్కడానికి పైన స్తూపం ఉంది. పైన స్తూపం ఇక్కడ కనపడుతుంది కానీ మీకు మొత్తం చెట్లు పెరిగిపోయాయి. ఈ చెట్లలో స్తూపం కనపడుతుంది. ఇది 157 చుట్టుకొలత, 157 అడుగుల చుట్టుకొలత ఇది స్తూపము. ఈ చుట్టుపక్కల మొత్తము దీనికి సంబంధించిన ఎకరాలు వందల్లో ఉన్నది. ఎందుకంటే పెద్ద మాన్యుమెంట్ ఇది. ఒకప్పుడు ఒక విద్యా ఆలయం, వైద్య ఆలయం ఇది. ఇక్కడ ఓన్లీ స్తూపం మాత్రమే కనిపిస్తుంది. అంటే చుట్టుపక్కల చాలా విహార్లు, బౌద్ధ బిక్కు నివాస గృహాలు, అలాగే ఉద్దేశకపూర్వ స్తూపాలు, అలాగే చైత్య విహారాలు, ఆ తర్వాత విద్యార్థుల కోసం, తర్వాత వైద్యం నేర్పించడానికి గదులు, తర్వాత దానికి సంబంధించిన మాన్యుమెంట్లు అన్నీ ఉంటాయి. అంటే ఇంత పెద్ద స్తూపం చుట్టూ కేవలం స్తూపం ఒక నిలబడదు, కానీ ఇదంతా అన్యక్రాంతం అయిపోయింది. మొత్తం పొలాలు చుట్టూ ఓన్లీ స్తూపం ఒకటి నిలిపించారు. ఈ స్తూపం కూడా త్వరలో మాయమయ్యే మూమెంట్ కనపడుతుంది. ఎందుకంటే అంతా కబ్జా అయిపోయింది. ఒక్కటి అడ్డం అయిపోయింది వీళ్ళకి. ఆ పురావస్తు శాఖ వాళ్ళు కూడా మెల్లిగా అది అంతరించిపోయిందని చెప్తారు. అందుకోసమే చరిత్ర బతికించాలి కాబట్టి నేను రావాల్సి వచ్చింది. ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తే పురావస్తు శాఖ అలర్ట్ అవుతుంది. ఇక్కడ ప్రకాశం జిల్లాలో చాలా ఆక్రమణకు గురైపోయినాయి. రైతులంతా ఆక్రమించుకొని పొలాలని, ఆడ దూరంలో నది వస్తుంది, చుట్టూ ఉంది దీంట్లో నదులు. ఇటుపక్క చిన్న నది ఒకటి ఉంది, ఆడ గుండ్లకమ్మ నది పెద్దది ఒకటి ఉంది. ఇది స్తూపము. చుట్టూ పొలాలంతా కబ్జా గురైపోయింది. నీళ్ళు చుట్టూ నీళ్లు పారుతూనే ఉంటాయి. బౌద్ధ మాన్యుమెంట్ దగ్గర నీళ్లు పారుతూనే ఉంటాయి. నీళ్ళు ఉన్న చోటనే ఎడ్యుకేషన్ ఉంటుంది. ఈ చెట్లు పొదల్లోనే బౌద్ధ స్తూపం ఉంది. అక్కడ పోతే మనకు నేషనల్ హైవే వస్తుంది. ఈ నేషనల్ హైవే రోడ్ అది. కార్లు పోతున్నాయి చూడు, రోడ్డు అనుకుని అంత పెద్ద బిట్టు. సేమ్ ఉప్పుగూడూరు కూడా ప్రకాశం జిల్లాలో సేమ్ ఇలానే ఉంటుంది. అది కూడా ఇట్లనే మొత్తం కబ్జా గురైపోయింది. అది పరిస్థితి మిత్రులారా. సో బౌద్ధ చరిత్రను మనం బతికించుకోవాలి. ఎందుకంటే బౌద్ధము ప్రజల అజ్ఞానం నేర్పలేదు, జ్ఞానం నేర్పింది, చదువు నేర్పింది, వైద్యాన్ని నేర్పింది, సంస్కారం నేర్పింది. కాబట్టి ఇంత చరిత్ర ఉన్నది అంతరించిపోతే మనము మన పూర్వీకులకి ఎక్కడ మిస్టేక్ జరిగిందో పక్కన పెడితే మనం కూడా మళ్ళీ మిస్టేక్ చేయకూడదు కదా. కాబట్టి మనమంతా సమయాత్వం కావాల్సిన అవసరం ఉంది. అయితే మన చరిత్ర మనం బతికించుకోవాల్సిన అవసరం ఉంది. చారిత్రక ఆధారాలతో, శిలాశాసనాలతో. ఇక్కడ మీకు శిలాశాసనం కూడా ఉంది. ఈ స్తూపం గురించి శిలాశాసనము చెక్కించారు. అది కూడా మీకు చదివి వినిపిస్తాను. స్తూపంకి నీడ దగ్గర నిలబడి చెప్పి వినిపిస్తాను. రైట్ మిత్రులరా, ఇక్కడ చూడండి, ఈ దూపాడు నా వెనుక ఉన్నది బౌద్ధ స్తూపము. మీకు మొత్తం చుట్టూ తిరిగి నేను చూపించేశాను. మొత్తం చుట్టూ తిరిగి మీకు ఎలా అనేది చూపించాను. నా వెనక ఉన్నది బౌద్ధ స్తూపం మీరు చూస్తున్నది. మొత్తం చెట్లలో కూరుకుపోయింది. అది శిథిలావస్థ చేరిపోయింది. ఏదైనా ఎండాకాలంలో కాస్త కనిపించవచ్చేమో కానీ దారులన్నీ మూసేశారు. ముళ్ళ కంచెలు కూడా పెట్టేశారు పైకి ఎక్కకుండా. సో అక్కడ మరి ఏమైనా విలువైన సంపద ఉందా అంటే మొత్తము ఒక 100 ఎకరాల అన్నకేంద్రమైనా కానీ ఇంత స్తూపము నిలబడాలని పెట్టారా లేకుంటే ఏమో తెలియదు. మొత్తానికి దారాలలో మూసేశారు మిత్రులరా. ఇక్కడ చూస్తే ప్రకాశం జిల్లా కర్నూలు విజయవాడ జాతీయ రహదారికి ఎడమ వైపున వినుకొండ మార్కాపురం మార్గంలో చందవరానికి సమీపంలో తీగలేరు వాగు ఒడ్డున దూపాడు అనే గ్రామం ఉన్నది. పూర్వం ఈ గ్రామాన్ని బోధిపాడు అనేవారు. గ్రామంలో బౌద్ధ స్తూపం గల దిబ్బను స్థానికంగా దీపగుట్ట, రాళ్లగుట్ట అని పిలుస్తారు. 157 అడుగుల చుట్టుకొలత, 12 అడుగుల ఎత్తు కలిగిన స్తూపం తవ్వకాలలో బయటపడింది. దక్షిణ ముఖద్వారం కలిగిన స్తూపానికి మేది, అండము, హార్మిక ఛత్రములు ఉండేవి. కానీ ఇప్పుడు అవి
లేవు అవి. మేది అండం మాత్రమే మిగిలాయి. మేదికి 4 వైపులా ఆయక వేదికలు చుట్టూ ప్రదక్షిణ పదము ఏర్పాటు చేశారు. అన్న రాంబాబు అన్న, నువ్వు 20 ఏళ్ళ కిందట చెప్పిన మాట ఇప్పుడు అవి ఏం లేవన్నా, మొత్తం సమర్పయాన్ని ఏం లేవు. ఒకవేళ పురావస్తు శాఖలోనే పెట్టిండొచ్చు, అంటే మ్యూజియంలో పెట్టిండొచ్చు, కానీ ఇక్కడ ఏం లేవన్నా. తర్వాత ఫలకాలపై బోధి వృక్షము, తోరణాలు, స్తూపాన్ని పూజిస్తున్న నాగవంశుల శిల్పాలు చెక్కారు. ఇది క్రీశకం 1వ శతాబ్దానికి చెందిన శాతవాహనుల బ్రాహ్మీ శాసనం ఒకటి ఇక్కడ లభించినది అని చెప్పి అన్న చెప్తున్నాడు. ఆ శాసనం కూడా రాశాడు. ఆ శాసనం కూడా చదువుదాం మనం. సిరి సమన నికాయస గయ యసిసి గసి జాకియ దమ్మ. ఏదో గసి, కాపుపొడి, టీ పొడి కాదు, ఇవన్నీ భాషలు అలానే ఉంటాయి, అర్థం చేసుకోవాలా. దీన్ని చాలామంది వ్యంగ్యంగా తీసుకుంటున్నారు, కానీ మన పూర్వీకుల భాష ఇది. ఒకవేళ అక్షరం నేను తప్పు చదివి ఉండొచ్చాను, కానీ ఇంచుమించు అన్నీ అలానే ఉంటాయి. సో సింగ పియ సోదరుడు, ప్రియ కాదు, సింగపియ సోదరుడు అయిన సమనకుడు శ్రీ హజల దమ్మ పరివర్తనకై స్తూపాన్ని నిర్మించాడంట. ఇది అంటే 1వ శతాబ్దంలో ఒక శమనకుడు శ్రీహజల పరివర్తనకై, శ్రీహజల అనే దానికి అర్థం తెలుసుకోవాలి. పరివర్తనకై స్తూపాన్ని నిర్మించాడు. దీని పక్కన మొత్తం మాన్యుమెంట్ అంతా నిర్మాణం జరిగింది. సో ఇది ఈ యొక్క దూపాడు బౌద్ధ స్తూపం యొక్క మొత్తం కథనము. నాకున్న పరిధిలో నేను కవరప్ చేసి అక్కడ నిర్మాణం చూపిద్దామంటే ఏం కనపడలేదు, కాబట్టి ఉన్నంతలో చుట్టూ తిరిగి మీకు షూట్ చేసి చూపించే మిత్రులరా. ఇది బౌద్ధం కోసం నా అన్వేషణలో భాగంగా ప్రకాశం జిల్లాలో నా ప్రయాణం కొనసాగుతుంది. ఇంకా మిగతా అప్డేట్స్ మళ్ళీ ఇస్తాను. థ్యాంక్ యూ. నమో బుద్ధాయ్.